అమెరికాలో టారిఫ్స్ అనగానే ఇండియాతో పాటు అన్ని ఇండెక్సెస్ పడిపోయినాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో కంపారేటివ్లీ అదర్ కంట్రీస్తో పోలిసి ఇండియా ఇప్పుడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నదని ఒక ఫీలింగ్ ఉంది. ఈ సందర్భంలో మరికొద్ది మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ చైనా లాంటి ప్రాంతంలో ఎక్కువ టారిఫ్స్ చేయడం వల్ల సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, బికాజ్ కంపారేటివ్లీ ఇండియా అక్కడికి ఒక 20% మాత్రమే టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మూవ్ అవుతాయి అన్న ఒక ఆశాభావం చెప్తున్నారు. అంటే గతంలో కరోనా టైంలో కూడా మనం విన్నాం అక్కడ కరోనా ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయని. సో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇక్కడ మన ఎకానమీకి అది హెల్ప్ అయ్యే అవకాశం కానివ్వండి, లేదా తద్వారా అక్కడ అమెరికా ఎకానమీకి ఏమైనా సపోర్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మీకు? మెయిన్ ఏంటంటే అమెరికా చాలా భయంలో ఉంది. ఎప్పుడు కూడా సూపర్ పవర్ ఎవడవుతున్నాడో ఆడికి చాలా భయం ఉంటుంది, రైట్? ఎందుకంటే ఎప్పుడు ఎవడు కొట్టేస్తాడో తెలియదు అండి. సో ఎకనామిక్లీ నేను ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద అదర్ పార్ట్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఎకనామిక్స్ ఓన్లీ. సో అమెరికాకి భయం వాళ్ళది, వాళ్ళ ఎకానమీ పూర్తి కొలాప్సింగ్ స్టేజ్లో ఉంది, రైట్? ఓకే. సో దే హ్యావ్ టు రిపేర్ అండ్ కంట్రోల్ ఇట్. చైనా వాళ్ళ మీద ఎక్కుతుంది, రైట్? ఎకానమీ కోసం మాట్లాడుతుంటే వాళ్ళు ఎకనామిక్సే రాస్తున్నారు, రైట్? అట్లాంటి ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు, రైట్? ఇండియా ఇంకా ఎక్కడా వీళ్ళు ఇద్దరికి మధ్యలో ఎక్కడా లేరు, రైట్? వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్నే మనం ఫాలో చేస్తాం. మనం ఎన్నన్నా మన చైనా వస్తువులు వాడమంటాం, కానీ చైనా ఈజ్ చైనా. వాళ్ళు రీరైట్ చేసుకుంటున్నారు, వాళ్ళు పాలసీస్ని మనం రూల్స్ చేస్తే వాళ్ళు రీరైట్ చేస్తున్నారు పూర్తిగా, రైట్? సో సిమిలర్లీ ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు అమెరికా ఈ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? బ్లాక్ చైన్ మీద రావడానికి, బ్లాక్ చైన్ ట్యాక్స్ ఫ్రీ జోన్ క్రియేట్ చేయడానికి. వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ బిహైండ్ ఈస్ దాట్ కి దే వాంట్ టు కంట్రోల్ ద కంప్లీట్ ఇన్ఫ్లేషన్, దే వాంట్ టు కమ్ బ్యాక్ యాజ్ ఎన్ ఫుల్ పవర్. ఇప్పట్లో ఓకే చూపిస్తున్నారు, బట్ దే ఆర్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్.